తిరుపతి బాలాజీ. ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేదేంటి? ఓ పెద్ద గుడి కదా. కాని అది అంతకంటే చాలా ఎక్కువ. ఇది కేవలం రాళ్లతో కట్టిన కట్టడం కాదు. ఇది ఒక సజీవ నాగరికత. చెప్పాలంటే తనకంటూ ఒక పెద్ద కథే ఉన్న ఒక భారీ సంస్థానం. సరే, ఈరోజు మనం ఆ కథేంటో కొంచెం లోతుగా చూద్దాం. ఒక్క దర్శనంతో తలరాతే మారిపోతుంది. చూడండి, ఇది ఊరికే చెప్పే మాట కాదు. లక్షలాది మందిని ఈ పవిత్ర స్థలానికి నడిపించేది ఇదే ప్రగాఢ నమ్మకం. అసలింతటి అపారమైన ఆధ్యాత్మిక ఆకర్షణ వెనుక కారణమేమై ఉంటుంది? ఆ రహస్యమేంటో తెలుసుకుందాం రండి. అయితే అసలు పాయింటేంటంటే, ఒక దేవాలయాన్ని ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆధ్యాత్మిక కేంద్రాల్లో ఒకటిగా నిలబెట్టేదేంటి? దాని వెనుకొన్న రహస్యమేంటి? ఈరోజు మనం తెలుసుకోబోయేది సరిగ్గా ఇదే. ఇంకా ఆలస్యమెందుకు? లోతుగా పరిశీలిద్దాం. తిరుపతిని మనం నిజంగా అర్థం చేసుకోవాలి అనుకుంటే దాన్ని కేవలం ఒక గుడిలా చూస్తే సరిపోదు, అస్సలు సరిపోదు. దాన్ని ఒక నాగరికతా దృగ్విషయంగా చూడాలి. అంటే సింపుల్గా చెప్పాలంటే చరిత్ర, భూగోళం, నమ్మకం ఇవన్నీ కలిసిపోయి ఏర్పడిన ఒక బతికున్న వ్యవస్థగా చూడాలి. చూడండి, ఇక్కడ 5 ముఖ్యమైన విషయాలున్నాయి. 1 చరిత్ర, 2 ఆ ప్రదేశం యొక్క భౌగోళికత, 3 దాని వెనకున్న పురాణం, 4 అంతులేని భక్తి, చివరిగా 5 దాని ఆర్థిక వ్యవస్థ. ఇవేదో వేర్వేరు ముక్కలు కాదండి. ఈ 5 స్తంభాల్లాంటివి ఒకదాంతో ఒకటి పెనవేసుకుని ఈ మొత్తం సజీవ సంస్థానానికి పునాది అయ్యాయి. నిజంగా చెప్పాలంటే ఇవన్నీ కలిసే ఈ అద్భుతాన్ని సృష్టించాయి. సరే, అన్నిటికంటే ముందు పునాది నుంచి మొదలుపెడదాం. అదే ఈ ఆలయం రాళ్లలోనే దాగి ఉన్న లోతైన గొప్ప చరిత్ర. 2000 సంవత్సరాలు ఊహించండి. అవును, అంత పాతది ఈ ఆలయం. 2000 ఏళ్లకు పైగా ఇది ఒక ఆరాధనా కేంద్రంగా ఉంది. దీని మూలాలెక్కడున్నాయో తెలుసా? ప్రాచీన తమిళ సంగం సాహిత్యం వరకు వెళ్తాయి. అంటే ఇది కేవలం ఒక కట్టడం గాదు, శతాబ్దాలుగా వస్తున్న విశ్వాసానికి ఇది ఒక సజీవ సాక్ష్యం. ఈ టైంలైన్ చూస్తే మనకొక విషయం స్పష్టంగా అర్థమవుతోంది. పల్లవులతో మొదలుపెట్టి చోళులు, పాండ్యులు, ఆ తర్వాత వచ్చిన విజయనగర సామ్రాజ్యం వరకు ఒకరి తర్వాతొకరు వచ్చిన ఎన్నో శక్తివంతమైన రాజవంశాలు ఈ ఆలయంపై తమ ముద్ర వేసే శతాబ్దాలుగా దాని అభివృద్ధికి, దాని వైభవానికి ఎంతగానో దోహదపడ్డాయి. చూడండి, చరిత్రలో ఎన్నో గొప్ప గొప్ప ప్రదేశాలు కాలక్రమేణా శిథిలమైపోయాయి. కాని తిరుపతి ఆలయం మాత్రం ఒక స్థిరమైన శక్తిగా నిలబడింది. దండయాత్రలు వచ్చాయి, పాలకులు మారారు, అయినా సరే ఇక్కడ పూజలు ఆగలేదు. అందుకే నిరంతరాయమైన పూజలకు, చారిత్రక కొనసాగింపుకు ఇది ఒక అరుదైన ఉదాహరణ. చెప్పాలంటే కాల పరీక్షకు నిలబడిన ఒక విజేత ఇది. విశ్వాసం ఎంత శాశ్వతమైనదో చెప్పడానికి ఇంతకంటే పెద్ద నిదర్శనమేముంటుంది? సరే, ఇప్పుడుదాకా మనం చరిత్ర గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ ఆలయానికి ఆశ్రయమిచ్చిన ఆ పవిత్ర ప్రదేశం వైపు మన దృష్టి సారిద్దాం. అదేనండి మన తిరుమల కొండలు. సుమారు 853 మీటర్లు సముద్రమట్టానికి అంత ఎత్తులో ఈ ఆలయముందన్నమాట. ఇది కేవలం ఒక ఎత్తు కాదు, భక్తులు చేసే ఆధ్యాత్మిక ప్రయాణానికి ఇది ఒక భౌతిక రూపం. కాని ఒక ప్రశ్న వస్తుంది, అసలు ఇక్కడే ఎందుకు? ఇంత మార్మూలగా, ఇంత ఎత్తైన ప్రదేశంలో ఆలయాన్ని ఎందుకు కట్టాలి? ఈ పవిత్రమైన భౌగోళిక ప్రదేశం వెనుక ఉన్న రహస్యమేంటి? సమాధానం ఈ కొండల్లోనే ఉంది. ఎందుకంటే ఈ కొండలు 3 విధాలుగా పనిచేశాయి. 1 ఇవి ఒక సహజమైన కోటలాంటివి, దండయాత్రల నుండి ఆలయాన్ని కాపాడాయి. 2 ఇవి ఆధ్యాత్మిక ఉన్నతికి ప్రతీక, ప్రాపంచిక జీవితాన్ని వదిలి పైకి రావడం లాంటిది. ఇక 3 శతాబ్దాలుగా ఆలయాన్ని రక్షించి పోషించిన ఒక స్వయం సమృద్ధ పర్యావరణ వ్యవస్థగా నిలిచాయి. అంటే ఇది కేవలం నడిచివెళ్లే ప్రయాణం కాదు, ఇది ఒక ఆధ్యాత్మిక యాత్ర. పవిత్ర పుష్కరిణిలో స్నానం దగ్గరనుంచి ఆకాశగంగ జలపాతాన్ని దర్శించుకుని చివరికి ఆనందనిలయం దగ్గరకు చేరుకోవడం వరకు ప్రతి అడుగు భక్తుడిని ప్రాపంచికం నుండి దైవత్వంలోకి తీసుకెళ్లే ఒక పవిత్రమైన క్రమం. ఇప్పటివరకు మనం భౌతిక ప్రయాణం గురించి చూశాం. ఇప్పుడు ఆలయం యొక్క ఆధ్యాత్మిక హృదయంలోకి అడుగుపెడదాం. ఈ మొత్తం వ్యవస్థకు ప్రాణం పోస్తున్న ఆ సజీవ విశ్వాసం ఏంటో తెలుసుకుందాం. స్వయంభూ ఈ పదానికి అర్థం స్వయంగా వెలసింది అని. ఇక్కడి అసలు కథే ఇది. తిరుమలలోని మూల విరాట్టును ఎవరూ చెక్కలేదట.
ఆయనే స్వయంగా ఆవిర్భవించారని ప్రగాఢమైన నమ్మకం. అందుకే దానికి అంత అపారమైన ఆధ్యాత్మిక శక్తి ఉంటుందని అంటారు. అంటే అది దైవంతో ఒక డైరెక్ట్ కనెక్షన్ లాంటిది. ఇక్కడే కథ చాలా ఆసక్తికరంగా మారుతుంది. అదే దైవిక రుణం యొక్క పురాణం. ఈ కథ భక్తుల చర్యలను నేరుగా ఆ దైవంతోనే కలిపే ఒక అద్భుతమైన బంధం. అక్కడే భక్తులు కథలోకొస్తారు. ప్రజలు ఆలయానికిచ్చే విరాళాలు అవి కేవలం డబ్బులు కావు, స్వామివారు తన విశ్వరుణాన్ని తిరిగి చెల్లించడంలో సహాయం చేస్తున్నట్టు లెక్క. చూసారా, ఈ భక్తి చర్యే ఈ ఆలయాన్ని ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవాలయాలలో ఒకటిగా మార్చింది. చూడండి, ఇక్కడే భౌతికమైన పనులు, ఆధ్యాత్మికమైన భావనలు ఒకటైపోతాయి. ఉదాహరణకి తలనీళాలు ఇవ్వడం. అది కేవలం జుట్టివ్వడం కాదు, మన అహంకారాన్ని వదిలేయడం. అలాగే సంపదను దానం చేయడం. అది కేవలం దానధర్మం కాదు, ఏకంగా ఆ దైవానికే సహాయం చేయడం. ఇక గంటల తరబడి క్యూలో నిలబడటం. అది ఊరికే ఎదురుచూడడం కాదు, దేవుడి ముందు అందరూ సమానమే అని తెలుసుకోవడం. సరే, ఇప్పటిదాకా మనం చరిత్ర, భౌగోళికం, విశ్వాసం ఇలా చాలా విషయాలు చూశాం. అయితే వీటన్నిటి అర్థమేంటి? ఈ ముక్కలన్నింటినీ కలిపి చూస్తే ఈ అద్భుతమైన ప్రదేశం గురించి మనకేం తెలుస్తోంది? నిజానికి ఈ ఒక్క వాక్యం చాలు మొత్తం సారాంశాన్ని చెప్పడానికి. ఇది కేవలం ఒక దేవాలయం కాదు, ఇది భారతదేశపు శాశ్వతమైన ఆధ్యాత్మిక స్పందనకు ఒక కాలాతీతమైన గుర్తు, ఒక సజీవ ప్రతీక. చివరిగా ఒక ప్రశ్న. తిరుపతి లాంటి ఒక ప్రదేశాన్ని ఇంత ప్రత్యేకంగా మార్చేదేంటి? దాని చరిత్ర, దాని భౌగోళిక ప్రదేశమా, లేక ప్రజల విశ్వాసమా? నిజం చెప్పాలంటే సమాధానం ఇవన్నీ కలిస్తేనే వస్తుంది. కానీ అసలు ఆలోచించాల్సిన ప్రశ్న బహుశా ఇది కాదేమో. అసలు ప్రశ్నేంటంటే, మన ప్రపంచాన్ని తీర్చిదిద్దడంలో విశ్వాసం అనే శక్తికి ఎంత బలముందో తిరుపతి మనకు ఏం చెప్తోంది?